విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు జేసీఐ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జేసీ సెట్ ఎగ్జామినేషన్ ను చెంగిచెర్లలో నిర్వహించారు. జెడ్పీహెచ్ఎస్ చెంగిచెర్ల మెరిడియన్ పాఠశాలలో జరిగిన ఈ పరీక్షకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరై సూచనల ప్రకారం పరీక్షను రాశారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మెరిడియన్ స్కూల్లో జేసీఐ ఇండియా ఆధ్వర్యంలో జేసీ సెట్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీఐ హైదరాబాద్ చేంజ్ మేకర్స్ ప్రెసిడెంట్ రవి ముప్పిడి, జేసీఐ సికింద్రాబాద్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎం శిల్పాలింగాలు మాట్లాడుతూ విద్యార్థుల్లోని యాప్టిట్యూడ్ ను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయడమే ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశమని, ఇది ఎంసెట్ తరహాలో ఇంటర్నేషనల్ లో జరుగుతున్న పరీక్ష కాబట్టి వీటికి స్కాలర్షిప్లు కూడా అందించబడతాయని నిర్వాహకులు తెలిపారు. పరీక్షల్లో భాగంగా విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ పై సమాధానాలు ఎలా నమోదు చేయాలి, పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జేసీఐ హైదరాబాద్ చేంజ్ మేకర్స్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు జేసీఐ ఇండియా అనౌన్స్ చేసినటువంటి జేసీ సెట్ ఎగ్జామినేషన్ ఈరోజు జెడ్పీహెచ్ఎస్ చెంగిచెర్ల స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంతో నేర్చుకొని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు మంచిగా ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసినటువంటి స్కూల్ హెచ్ఎం గారికి, అదేవిధంగా మిగతా స్టాఫ్కి, టీచర్స్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పరీక్ష ద్వారా పిల్లల్లో ఉన్న ఆప్టిట్యూడ్ టెస్ట్ని, అదేవిధంగా ఓఎంఆర్ షీట్ని ఎట్లా రాయాలి, ఫర్దర్ ఎగ్జామ్స్లో ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించిన వాళ్ళకి జేసీఐ ఇండియా తన నుంచి మెడల్స్, అదేవిధంగా సర్టిఫికెట్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఉన్నటువంటి వీళ్ళ భవిష్యత్తు ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం ఈ పరీక్ష ఎంతో మేలు చేస్తుంది. ఇంకా స్టూడెంట్స్కి ఇంకా వీలైనంత ఎక్కువగా రాబోయే రోజుల్లో మేము ఇంకా సేవలు అందిస్తామని చెప్పేసి కోరుతున్నాము. ఇక్కడికి వచ్చి వాళ్ళ టైంని వెచ్చించి మా కోసం ఇంత టైం సపోర్ట్ చేసినటువంటి మా చేంజ్ మేకర్స్ యొక్క టీం సభ్యులు బృందాన్ని మొత్తానికి, అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.